విశ్వక్ అయితే తను అరేంజ్ చేసిన రౌడీలతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా ధీరజ్ చచ్చిపోవాలి, వాడు బతికుండడానికి వీల్లేదు అనేతో అంటూ ఉంటాడు విశ్వక్. ఆ మాటలు అటుగా వచ్చిన ప్రేమ అయితే విని షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ధీరజ్ గురించి ఏదో మాట్లాడుతున్నట్లుగా ఉంది అనైతే ఆ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది. అలా అలా షాక్ అయ్యి ధీరజ్ ఎక్కడా అనైతే వెతుకుతూ ఉంటుంది. ఇక రౌడీలైతే ధీరజ్‌ని పట్టుకొని ఎవరు లేని ప్లేస్‌కైతే తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా తీసుకొని ధీరజ్‌ని అయితే చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. తను హ్మ్. వదిలి విడిపించుకోవడానికి వీలు లేకుండా చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. ఇక విశ్వకైతే "నువ్వు ఎంత తప్పు చేశావురా! నా చెల్లిని పెళ్లి చేసుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు" అని చెప్పి ధీరజ్‌తో అయితే విశ్వక్ చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ధీరజ్‌ని అయితే దారుణంగా కొడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ ఎక్కడున్నాడా అని అయితే వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ అన్ని దగ్గరలో అయితే చూస్తూ ఉంటుంది. ఇక విశ్వక్ అయితే చాలా దారుణంగా ధీరజ్‌ని అయితే కొడుతూ ఉంటాడు. అలా ప్రేమ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ధీరజ్ ఎక్కడున్నాడా అనైతే. ఒరేయ్! చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా! నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అనైతే ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. నేను చేసింది కాదురా! నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పి ధీరజ్ అయితే హ్మ్, దే ధీరజ్‌నైతే కత్తితో అయితే కొట్టబోతూ ఉంటాడు. అలా కొట్టబోయేసరికి అన్నయ్య అని చెప్పి ప్రేమ అయితే గట్టిగా తోసేస్తూ ఉంటుంది విశ్వక్‌ని. అలా తోసేసి "నువ్వేం చేస్తున్నావనంటే" "తప్పుకో ప్రేమ ఈడు ఈరోజు బతకడానికి వీల్లేదు" అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి తన చేతిలో ఉన్న కత్తిని బయటికి గట్టిగా నెట్టేసి అక్కడ ఉన్న కత్తిని తీసుకొని తన మెడ మీద పెట్టుకుంటూ ఉంటుంది ప్రేమ. అలా పెట్టుకోగానే తన మీద గాని చెయ్యి పడితే నేను చచ్చిపోతాను ముందు అనేది అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే విశ్వక్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే తనకి ఏమైనా సరే నేను వెంటనే చచ్చిపోతానన్నయ్య, నా ప్రాణం తీసుకుంటాను అని ప్రేమ అనేసరికి ధీరజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ప్రేమ తన విషయంలో ఆడిన మాటలకి, తనపై చూపించిన ప్రేమకి. ఇక విశ్వక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ప్రేమ చేసిన పనికి. ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు విశ్వక్.